హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఈ రోజు ఈ వీడియోలో మనం రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ లోని వెరీ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మోర్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు. ఇక్కడ ఇచ్చిన 5th క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ద రిలేషన్ ఎఫ్ ఈస్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ జీ ఆఫ్ ఎక్స్ అని ఒక 2 రిలేషన్స్ ఇచ్చి ఇవి ఫంక్షన్స్ అవుతున్నాయా లేదా చెక్ చేయమని అడుగుతున్నారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేసుకుందాము. Given f of x equals to set of x square 0 less than or equals to x less than or equals to 3, 3x, 3 less than or equals to x less than or equals to 10. అండ్ x అనే ఒక వాల్యూ 0 నుంచి 3 వరకు తీసుకుంటే x స్క్వేర్ యూజ్ చేయాలి, 3 నుంచి 10 వరకు తీసుకుంటే 3x యూజ్ చేయమని చెప్తున్నాడు. అయితే ఇప్పుడు ఇది ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేయాలని. అయితే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 0 నుంచి 3 వరకు, 3ని కన్సిడర్ చేయట్లేదు, 0 నుంచి 3 వరకు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా ఎక్స్ స్క్వేర్లో డెఫినెట్గా డిఫరెంట్ వాల్యూస్ వస్తాయి. అలాగే 3 నుంచి 10 వరకు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 3xలో డిఫరెంట్ వాల్యూస్ అన్నీ వస్తాయి. కాబట్టి 0 నుంచి 3 వరకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి, 3 నుంచి 10 వరకు డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఈక్వల్ టు 3 ఉంది, ఇక్కడ ఈక్వల్ టు 3 ఉంది. కాబట్టి ఈ 3 దగ్గర ఈ ఫంక్షన్ అనేది ఈ రిలేషన్ అనేది డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయా లేదా అనేది మనం చెక్ చేయాలి. ఈ ప్రాసెస్లో చేస్తాం. ఫస్ట్ వర్కింగ్ స్టెప్ ఏం రాస్తామంటే at x belongs to closed interval 0 to 3. At x belongs to closed interval 0 to 3, the every element has unique image. The every element has unique image అని చెప్పి రాస్తామండి. నెక్స్ట్ అలాగే 3 నుంచి 10 వరకు at x belongs to open interval 3 to close interval 10, the every element has యూనిక్ ఇమేజ్. ఒకే ఒక ఇమేజ్ ఉంటుంది, నథింగ్ బట్ డిఫరెంట్ ఇమేజ్ ఉంటాయని అర్థం. యూనిక్ ఇమేజ్. సో ప్రతి ఎలిమెంట్ కూడా యూనిక్ ఇమేజ్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, మనం 3 దగ్గర చెక్ చేసుకోవాలి. సో at x ఈక్వల్స్ టు 3 దగ్గర చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ఫంక్షన్ ఏంటి, ఎక్స్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ తీసుకున్నాను. ఎక్స్ ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేయండి, 3 స్క్వేర్ నథింగ్ బట్ 9. ఇంకొక ఫంక్షన్ తీసుకోండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 3x. ఎక్స్ అంటే ఏంటి, 3 3s are 9. సో ఎఫ్ ఆఫ్ 3 అంటే ఎక్స్ ప్లేస్లో 3 తీసుకున్నప్పుడు ఇక్కడ 9 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. అంటే సేమ్ ఇమేజ్ వస్తుంది. సేమ్ ఇమేజ్ నథింగ్ బట్ ఓన్లీ ఒకే ఒక ఇమేజ్ ఉందని అర్థం. సో 3 దగ్గర కూడా మనకి ఎన్ని ఇమేజ్లు ఉన్నాయండి, ఒకే ఒక ఇమేజ్ ఉంది. సో టోటల్గా 0 నుంచి 10 వరకు ఏ వాల్యూ తీసుకున్న ఎక్స్ ప్లేస్లో డిఫరెంట్ ఇమేజెస్ వస్తున్నాయి. కాబట్టి ఇది ఏమవుతుందండి, ఫంక్షన్ అవుతుంది. సో అదే రాస్తాం ఫైనల్గా డెఫినేషన్. బై డెఫినేషన్ every element of domain has unique image in codomain. So f of x is a function. f of x ఏమవుతుంది అండి, ఫంక్షన్ అవుతుంది అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ చెక్ చేద్దాం ఇంకోటి, g of x. ఇది g of x ఫంక్షన్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. దానికోసం గివెన్ g of x తీసేసుకోండి. గివెన్ g of x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ 0 less than or equals to x less than or equals to 2, 3x 2 less than or equals to x less than or equals to 10 అని చెప్పి ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, 0 నుంచి 2 వరకు ఏ వాల్యూ తీసుకున్న డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అలాగే సేమ్ అండి 2 నుంచి 10 వరకు ఏ వాల్యూ తీసుకున్న డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. కానీ 2 దగ్గర ఈ వాల్యూస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయా, సేమ్ ఇమేజ్ అంటే ఒకే ఒక ఇమేజ్ వస్తుందా అనేది మనం ఇప్పుడు చెక్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాము, at x belongs to close interval 0 to open interval 2, every element has unique image.
ఇమేజ్ అని చెప్పి రాస్తాం. అలాగే 2 నుంచి 10 వరకు ఎట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్ 2 టు క్లోజ్డ్ ఇంటర్వల్ 10 every element has unique image. Every element has యూనిక్ ఇమేజ్ అని చెప్పి రాసేస్తాం. ప్రతి దాన్ని కూడా ఎక్స్ వాల్యూలో 0 నుంచి 2 వరకు 2 నుంచి 10 వరకు ప్రతి దాన్ని కూడా మనకి డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయని చెప్పి చెప్పాం. ఇప్పుడు ఏం చేయాలి, 2 దగ్గర చెక్ చేయాలండి. 2 దగ్గర చెక్ చేద్దాం. అట్ ఎక్స్ ఈక్వల్స్ టు 2 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ అంటే 4. ఇంకొక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏంటి, సారీ అండి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు, జీ ఆఫ్ ఎక్స్. జీ ఆఫ్ ఎక్స్ ఏంటి, 3x. 3 2 6. అయితే x ఈక్వల్స్ 2 దగ్గర వాల్యూస్ ఎలా ఉన్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇందాక మనకి వచ్చేసరికి సేమ్ ఉన్నాయి కాబట్టి యూనిక్ ఇమేజ్ అని చెప్పాము. కానీ ఇక్కడ ఏమున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి యూనిక్ ఇమేజ్ ఉంటుందా, ఉండదు. డిఫరెంట్ ఇమేజెస్ ఉంటాయి కాబట్టి ఇది మనకి ఫంక్షన్ అవ్వదు. సో ఇయర్ every element of domain does not have unique image in codomain. So g of x is not a function. ఇది మనకి ఫంక్షన్ అవ్వదు అని చెప్పి చెప్తామండి. ఈ విధంగా ఈ క్వశ్చన్ చేస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. 6th క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద ఫంక్షన్ f is defined by f of x, ఇలా డిఫైన్ చేసి ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గివెన్ ఫంక్షన్ ఏదైతే ఉందో f of x దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ వాల్యూ చూడండి f of 2.5 ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాం. 2.5 అనేది ఇక్కడ ఎక్కడైనా ఉందో ఈ ఈక్వాలిటీలో చూడండి. 3 కన్నా ఎక్కువ 2.5 అనేది కాదు. -2కి 2కి మధ్యలో ఉంటుందా, ఉండదు. -3 కన్నా చిన్నదా, కాదు. అంటే ఈ 3 ఇచ్చిన ఇన్ఈక్వాలిటీస్ కూడా ఈ 2.5ని సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయలేం. సో ఇట్ ఈస్ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఈ వాల్యూ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు అని చెప్పి రాసేస్తాం. నెక్స్ట్ అండి f of -2 -2 ఎక్కడ ఉంచండి, -2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే x అనేది -2కి ఈక్వల్ అవుతుంది. x అనేది -2కి ఈక్వల్ అయిన దగ్గర ఫంక్షన్ ఏంటి, x² -2. సో ఇక్కడ f of -2 దగ్గర మనం ఏం తీసుకోవాలి, x² -2 తీసుకోవాలి. x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేయాలండి, -2. సో -2 హోల్ స్క్వేర్ -2. -2 హోల్ స్క్వేర్ అంటే ఏంటి, 4 -2 నథింగ్ బట్ 2. సో f of -2 వాల్యూ ఏమవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ ఏంటి, f of -4 అనేది -3 కన్నా చిన్నది. x less than -3 కన్నా చిన్నది -4 కాబట్టి x less than -3 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటి, 2x + 1. సో ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలండి, మనం 2x + 1 యూజ్ చేయాలి. x ప్లస్ ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు, -4. 2 × -4 + 1. 2 × -4 -8 -8 + 1 నథింగ్ బట్ -7. సో f of -4 వాల్యూ ఎంత అవుతుందండి, -7. నెక్స్ట్ చూడండి f of 0 సబ్స్టిట్యూట్ చేయండి. f of 0 అనేది ఎక్కడ ఉంటుంది చూడండి, -2కి 2కి మధ్యలో 0 కూడా ఉంటుంది కాబట్టి 0 దగ్గర మనం యూజ్ చేయాల్సిన ఫంక్షన్ ఏంటంటే x² -2. x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేస్తే 0² అంటే 0 -2 0 -2 నథింగ్ బట్ -2. f of 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, f of -7. సో -7 ఎక్కడ ఉంటుంది చూడండి, -3 కన్నా తక్కువ, x less than -3 అంటే -3 కన్నా -7 అనేది తక్కువ కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్ యూజ్ చేయాలి. -7 దగ్గర ఏంటి, 2x + 1. సో 2x + 1 అనేది యూజ్ చేస్తున్నాము. x ప్లస్ని ఏం తీసుకోవాలి, -7 తీసుకోవాలి. 2 × -7 + 1. 2 × -7 నథింగ్ బట్ -14. -14 + 1 నథింగ్ బట్ -13. సో f of -7 వాల్యూ -13. నెక్స్ట్ ఏంటి, f of 1.
1 ఎక్కడ ఉందో చెక్ చేద్దాం. చూడండి మళ్ళీ -2కి 2కి మధ్యలో 1 అనేది ఉంటుంది. కాబట్టి ఎఫ్ ఆఫ్ 1 దగ్గర మనం తీసుకోవాల్సిన ఫంక్షన్ ఏంటంటే x² - 2 x² - 2. మరి x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1² 1 2 అవుతుంది. 1 2 నథింగ్ బట్ -1. నెక్స్ట్ ఏంటి ఎఫ్ ఆఫ్ 9. మరి 9 ఎక్కడ ఉంటుంది? 9 అనేది 3 కన్నా ఎక్కువ, x గ్రేటర్ దెన్ 3. 3 కన్నా 9 అనేది ఎక్కువ కాబట్టి x గ్రేటర్ దెన్ 3 దగ్గర ఉన్న ఫంక్షన్ ఏంటంటే 3x - 2. ఇక్కడ ఏ ఫంక్షన్ యూజ్ చేయాలంటే 3x - 2. x ప్లేస్లో ఏం తీసుకోవాలి? 9. 3 9s 3 × 9 - 2 3 9s 27 - 2 27 - 2 నథింగ్ బట్ 25. సో ఎఫ్ ఆఫ్ 9 వాళ్ళు ఏమవుతుందండి 25. సో ఇవి ఈరోజు మనం చెప్పుకునే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అదేవిధంగా ఫంక్షన్స్లో ఉన్న 6 ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో నెక్స్ట్ వీడియోలో మనం వేరే చాప్టర్లో ఉన్న 8 మార్క్స్ క్వశ్చన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.